పార్ట్ 1 చూడకపోతే చూడండి. దానికి కంటిన్యూషన్. ఇంకా అస్సలు ఓపిక అయితే లేదండి. ఇంకా కొంచెం సేపు అయితే ఇలా రిలాక్స్‌గా కూర్చుందామని ఈడ కూర్చున్నాను. అయితే ఆలోపు డ్రై ఫ్రూట్స్ పొట్టయితే తీసేశాను. బుడ్డమ్మకి డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. అలాగే నేను కూడా డైలీ తీసుకుంటున్నానండి. ఇంకా ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ పూరీలు అయితే సూపర్ ఉంటది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మొన్న రీసెంట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు బయట టిఫిన్ అయితే చేశానండి. అంటే టైం లేక ఇంట్లో చేయలేదన్నట్టు. నిజం చెప్పాలంటే అస్సలు తినలేకపోయాను. అంటే చాలా డేస్ తర్వాత తినడం వల్ల అలా అనిపించిందో అర్థం కాలేదు. కానీ కొన్నిసార్లు తప్పదు కదా. మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా పూరి విత్ ఆలు కుర్మా తోటి అయితే కంప్లీట్ చేసాము. కొంచెం లేట్ అయిపోయింది. మేము తినేసరికి 10:30 అయింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే రిలాక్స్ అవుతాను. తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈ రోజు లంచ్ లోకి వచ్చేసి టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అలాగే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.